ఇక మళ్ళనైతే కవితక్కనైతే హాట్ కామెంట్స్ అయితే చేసింది. మొత్తం మీదనైతే కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో అధికార పక్షాన్ని నోరు మోయించాలని చెప్పి అయితే అంటుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ బతికుండాలంటే అసలు కేసీఆర్ రావాలి. బబుల్ షూటర్లకు వాళ్ళకి వీళ్ళకి పదవులు ఇచ్చుడు కాదు, స్వయంగా మీరు వస్తేనే బీఆర్ఎస్ పార్టీ అయితే బతుకుతుందని చెప్పి అయితే కవితక్కనైతే హాట్ కామెంట్స్ అయితే చేసింది. ఏందని అయితే ఒకసారి చూద్దాం. అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడి అధికార పక్షం నోరు మూయించాలి. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ వచ్చి కృష్ణా జలాలపై మాట్లాడి అధికార పక్షాన్ని నోరు మూయించాలని చెప్పైతే కవితక్కనైతే అంటుంది. బీఆర్ఎస్లో బబుల్ షూటర్లకే డిప్యూటీ పోర్ లీడర్ల పదవులు. అంటే గతంలో కూడా కవితక్క అన్నది కదా హరీష్ రావును విమర్శించి ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట అంటుంది. బబుల్ షూటర్లకే డిప్యూటీ పోర్ లీడర్ పదవులు ఎందుకు ఇస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం మనుగడ లేకుండా పోతుందని చెప్తుంది. పార్టీ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. నదీ జలాల అంశాన్ని పిల్లలకు మీద వదిలేయొద్దని అన్నారు. అంటే ఇక కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు కదా, వాళ్ళు పిల్ల బచ్చాలు అన్నట్టు అయితే కవితక్క మాట్లాడుతుంది. మొత్తం మీద ఆ పిల్లలకు వదిలేసినావు అనుకో అసలు ఇక ఉన్న పార్టీ మొత్తం ఆగమవుతుందని చెప్పి కవితక్క అంటుంది. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వే అధికార పక్షాన నోరు మూయించాలని చెప్పి అయితే అంటుంది. ఇక మొత్తం మీదనైతే కవితక్క చెప్తుంది ఏంటంటే అధికార పక్షాన్ని నోరు మూయించాలంటే కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి వచ్చి అధికార పార్టీని నోరు మూయించిరి, కానీ పిల్ల బచ్చలకు ఇయ్యకుర్రి. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది. ఇక మొత్తం గతంలోనే కవితక్క ఎన్నో సెటర్లు చేసింది, వాళ్ళ అన్ననన్నది అటు బావనన్నది, ఇప్పుడు కూడా అదే మాట అంటుంది. మళ్ళా ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాస్త అంతను కూడా మీరు వచ్చి బతికిర్రి, లేకుంటే ఉన్న పార్టీ మొత్తం చచ్చిపోతుందని చెప్పి అయితే కవితక్క క్లియర్గా చెప్తుంది.